మిథున రాశిలో జన్మించిన వారు, కన్యా రాశిలో జన్మించిన వారు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దయచేసి ఈ 2 రాశుల్లో పుట్టిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు స్వక్షేత్రంలో ఉండడానికి లేదు. పుట్టిన ఊరిలో ఉంటే కష్టాల పాలవుతారు. పుట్టిన ప్లేస్‌లోనే ఉండి నేను వ్యాపారం చేస్తా, ఉద్యోగం చేస్తా, నేను ఆ పని చేస్తా, ఈ పని చేస్తా అంటే ఆ పని ఏది కలిసి రాదు. మీరు ఒక యోగం మారాలి, ఒక అనుకున్నది జరగాలి, ఒక మంచి స్థాయిలో బ్రతకాలి అంటే ఖచ్చితంగా స్థానాన్ని మార్చండి. అంతేకాదు ఈ యొక్క మిథున రాశి, కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఎవరైతే మొదటి సంతానంగా ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉండడానికి లేదు. తృతీయ సంతానం వాళ్ళు అసలు ఉండడానికి లేదు. రెండవ సంతానం జన్మించిన వాడు ఉండొచ్చు, తప్పులేదు. కానీ మినిమమ్ ఒక 7 కిలోమీటర్ల దూరంలో ఉంటే మంచిది. మీకు జాతకంలో గనక లగ్నాధిపతి రవి కానీ, రవి కేతువులు కానీ, లేదా కుజుడు రవి కానీ, అంటే రవితో సంబంధం ఉన్నటువంటి గ్రహాలు ఏవైనా ఒక పాపగ్రహం కలిసి లగ్నంలో ఉంటే మీ జాతకంలో మీకు ఖచ్చితంగా నష్టము, అప్పులు ఆటోమేటిక్గా వస్తాయి, ఏర్పడతాయి. అలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్ళాలి. అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ, ఆంజనేయ స్వామి గుడిలో వడమాల పూజ అంటారు, అది చేసుకోవడం కానీ, ఒక 7 వారాల పాటు చేసినా కూడా చాలు. మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఇదే రాశిలో జన్మించే వారికి జాతకంలో దోషం ఉంటుంది కొంతమందికి. అంటే జాతకంలో దోషం అంటే ఎలా అంటే, నార్మల్గా కొంతమంది ఏమనుకుంటుంటే గురువు దశ జరుగుతుంది, గురువు నీకు సూపర్గా యోగిస్తాడు, 6 నెలల్లో బాగుంటుంది పో అంటారు నాలాంటి వాళ్ళు కొంతమంది మీరు వెళ్ళినప్పుడు. కానీ అది బాగుండదు, అది ఎప్పటికీ బాగోదు. ఎందుకంటే గురువు మంచివాడే, గురువు మంచి చేస్తాడు. కానీ అదే గురువు తృతీయంలో ఉంటే, 6లో ఉంటే, భావంలో మీరు పుట్టిన జాతకంలో 3, 6 స్థానాలు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేయలేడు, మొత్తం అప్పులోకి తీసుకెళ్ళిపోతాడు ఆయన కూడా. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇలాంటివి తెలుసుకుని ముందుకు వెళ్ళండి. మిథున కన్యా రాశి వారికి గోచారంలో మంచి యోగం కలిసి వచ్చే అవకాశం ఉంది, తెలుసుకోండి.